వినియోగదారులకు వ్యాపారులకు సహకారంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నుమాయిష్ ఖ్యాతి పెరిగేలా ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ప్రారంభమైంది. నుమాయిష్ ను ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ వేడుకలో పాల్గొన్నారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ కొనసాగనుంది. 46 రోజుల పాటు నుమాయిష్ జరుగుతుంది. 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో దేశ విదేశాలకు చెందిన ఉత్పత్తులతో 2400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. నుమాయిష్ ఎంట్రీ టికెట్ ధర అయితే 40 రూపాయలుగా చేశారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:30 వరకు నుమాయిష్ కొనసాగనుంది. వీకెండ్ లో రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ఉంటుంది. జనవరి 9వ తేదీన ఉమెన్స్ డే సందర్భంగా ఆ రోజు మహిళలకు మాత్రమే అనుమతిని కల్పించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ నేపథ్యంలో అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైలు సేవలు నడవనున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నుమాయిష్ కార్యక్రమాన్ని కూడా జనవరి 1వ తారీఖు నాడు మొదలుపెట్టి దాదాపుగా 45 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రంగాలలో ముఖ్యంగా హస్తకళా నైపుణ్యము, కశ్మీర్ తివాచీల నుంచి మొదలు పెడితే ఇక్కడ అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము ఇది దేశాన్ని ఆకర్షించే నుమాయిష్ కార్యక్రమం. దేశంలో హైదరాబాద్ గురించి ఎవరు ఆలోచన చేసినా చార్మినార్ గుర్తొస్తుంది, ట్యాంక్ బండ్ గుర్తొస్తుంది, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది. హైదరాబాద్ నిషాన్ నాంపల్లి ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్. దీని వన్నే తగ్గకుండా ఎన్నో రకాలుగా ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెరిగి అభివృద్ధి పదం వైపు నడిపిన హైటెక్స్ లాంటి కొత్త ఎగ్జిబిషన్ సొసైటీస్ వచ్చిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క గుర్తింపు, దీని ప్రాధాన్యత తగ్గకుండా మీరు నిర్వహిస్తున్నందుకు యాజమాన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నా.